మంచి ప్రభుత్వంలో మంచి మంత్రి గారు శాఖ మున్సిపల్ శాఖ మంత్రి గారుగా నారాయణ గారు ఉండటం మీ అందరి అదృష్టం. ఎందుకంటే సమస్యలని తెలుసుకుంటమే కాకుండా ఆయన సమస్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ సమస్య గ్రావిటీ తెలుసుకుని దాన్ని పరిష్కరించడంలో ఆయన మించిన వారు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతారో ఆయనకు అంత కష్టపడతారు. ఎందుకంటే గత 9 నెలల నుంచి మేమందరం ఆయన ఫాలో అవుతున్నాం. బిల్డర్ల సమస్య గురించి సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏ విధమైన పాలసీలు అనుసరిస్తున్నారో ప్రతిదీ స్టడీ చేసి ది బెస్ట్ పాలసీ ఇన్ ఇండియా ఇవాళ తీసుకొస్తానికి వారు చేస్తున్న కృషికి మీరందరూ అదృష్టవంతులుగా మీరు భావించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అటువంటి వ్యక్తికి కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం కూడా వారి చేతుల మీదుగానే మొత్తం జరిగింది. బ్రహ్మాండంగా రీస్టార్ట్ ఆఫ్ అమరావతి వారి చేతుల మీదుగానే జరగటం నిజంగా ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఆ విధంగా ఆయన్ని ప్రతి విషయంలోనూ ఆయన ముందుంచుతారు. ఇవాళ ఉన్న ప్రభుత్వంలో అందరూ అమరావతి అంటున్నారు. అమరావతి అద్భుతమైన కళల రాజధాని రాబోతుంది. అందరి ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్ అంత నగరం వస్తుందని నేను చెప్పను, కానీ చక్కటి వెల్ ప్లాన్డ్ సిటీ, వెల్ ప్లాన్డ్ క్యాపిటల్ ఇన్ ఇండియాగా మాత్రం అమరావతి ఉండబోతుంది. తప్పకుండా దానిలో కూడా కృషి నారాయణ గారిది. అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం తీసుకొస్తున్నాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విశాఖపట్నం తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ అనకాపల్లిలో ఫార్మా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ పైనున్న 3-4 జిల్లాల్లోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టిందంటే తప్పకుండా అక్కడ కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. టీసీఎస్ స్టార్ట్ అయింది, ఇట్లా ఎన్నెన్నో సంస్థలు స్టార్ట్ అయిపోతున్నాయి. అనంతపూర్లో ఎన్నో డిఫెన్స్ కొత్తగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా అనంతపూర్లో ఇవ్వబోతున్నాం. శ్రీ సిటీలో మొన్నే ఎల్జీ స్టార్ట్ అయింది. కాబట్టి బిల్డర్లందరికీ ఒకటే కోరుతున్నాం, అవకాశాలు వస్తున్నాయి, సద్వినియోగం చేసుకోండి. ఇవాళ మా ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ ఉన్నారు, భాస్కర్ రావు గారు, అందరూ కూడా ఇక్కడ కూడా మేమందరం చాలా ప్లాన్ చేస్తున్నాం. 2000 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ హబ్ నందిగామ జగ్గపేటలో రాబోతుంది త్వరలో. మీరు చూస్తే ఏ రంగంలో ప్రసిద్ధిగా చెందిన వ్యక్తులను తీసుకొచ్చి మేము ఇక్కడ రాష్ట్ర సలహాదారులుగా పెట్టుకోవడం జరిగింది. గౌరవ సతీష్ రెడ్డి గారు కానీ, ఇస్రో చైర్మన్గా పనిచేసిన సోమనాథ్ గారిని కానీ, ఇటువంటి ఎంతోమంది వ్యక్తుల్ని మేము ఇండస్ట్రీ రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారులుగా పెట్టుకుని రాష్ట్రం పారిశ్రామిక రంగంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళే విధంగా ఈ మంచి ప్రభుత్వం కృషి చేస్తుంది. బందర్లో అతి త్వరలో ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ బెల్ ఓపెన్ కాబోతుంది. 2వ డిఫెన్స్ ఇండస్ట్రీ ఒకటి కూడా చర్చలు జరుగుతున్నాయి. అంతే బందర్ పోర్ట్ కూడా రాబోతుంది. ఇటువంటి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తమే కాదు, దేశం మొత్తం ఉన్న అందరూ ఎదురు చూస్తున్న డిఫెన్స్ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ మొత్తం రాబోతున్నాయి. ఇటువంటి అన్ని అవకాశాలు ఇక అమరావతిలో ఎవ్వరూ ఆలోచించని విధంగా, ఎక్కడో అమెరికా లాంటి 1-2 దేశాలు ఆలోచించే విధంగా ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ సిటీ కూడా ఇవాళ అమరావతిలో రాబోతుంది. తప్పకుండా ఇటువంటి ఎన్నో అవకాశాలు ఇవాళ మనకు రేపు రాబోయేది. ముందుగా ఎవరైనా వచ్చినా ఎక్కడి నుంచైనా విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, అనంతపూర్ కానీ ఎక్కడికి వచ్చినా కూడా మంచి నివాసం కోసం ఎదురు చూస్తారు. మంచి కమ్యూనిటీ ఎట్లా ఉండాలో ఎదురు చూస్తారు. ఇటువంటి కమ్యూనిటీ బాగుండాలి, చక్కగా బాగుండాలి, మా పిల్లల స్కూల్స్ బాగుండాలి, చదువుకునే వసతులు కలపాలని ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా అన్ని నగరాల్లో కూడా నారాయణ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వబోతున్నారు. మనం అన్ని నగరాలు, అన్ని పట్టణాలు ఎట్లయితే క్రెడాయ్ 20 చాప్టర్స్ ఉన్నాయో 20 పట్టణాలు రాష్ట్రం అంతా అభివృద్ధి చెంది బిల్డర్లు అన్ని చోట కూడా వృద్ధి చెందాలి.